ఈరోజు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపుతోటి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకట దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి ఫోర్స్ చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల ముప్పేళ్లని కేసులని పెడుతున్నారు. దేనికైనా ఎదుర్కొంటాం. మా ఎంబడి ప్రజలు ఉన్నారు, న్యాయం ఉన్నది. ఈ హైదరాబాద్ సిటీ కోసం కేటీఆర్ గారు ఎంతో చేశారు, తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో చేశారు. ప్రజలు మా ఎంబడి ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. దేనికైనా ఎదుర్కొన్నందుకు కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నారు. భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది, మంచితనం ఉన్నది. తప్పకుండా అన్నిట్లో కూడా మాదే గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రేవంత్ రెడ్డి గారు నీ మార్పు తీసుకురా, నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి జనం లేదో క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ జూబ్లీ ఎన్నికలంటే అది వేరు. ఆ దౌర్జన్యంతో దొంగ ఓట్లతోటి డబ్బు మాయంతో గెలిచాం. ప్రజలే రేపు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీ కావాలి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలు లోపుతున్నది. అది మర్చిపోవద్దని కూడా